ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్ అయిపోయింది. దీనిపై మాట్లాడడానికి ప్రస్తుతం లోక్సభ వద్ద ఉన్న మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. గోపి నిజంగా ఇది ఎన్డీఏకి షాక్ అనుకోవాలా? ప్రతిపక్ష పార్టీలను ఒప్పించడంలో కొంత ఎన్డీఏ ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయలేకపోయింది అనుకోవాలా? గోపి, మొదటి నుంచి కూడా సతీష్ ఈ బిల్లు పైన కొంత విపక్షాలు పట్టుబడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ బిల్లులకు సంబంధించి ఇటు 4 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల రిజల్ట్ తర్వాత అంటే మే 4 తర్వాత ఈ బిల్లులకు సంబంధించిన అంశాన్ని ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టుకుని చర్చిద్దామంటూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాలంతా కూడా పట్టుపడడం జరిగింది. అయినప్పటికీ 16, 17, 18 ఈ 3 రోజుల్లో స్పెషల్ సెషన్ పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అమెండ్మెంట్స్ ను తీసుకురావడము 131వ రాజ్యాంగ సవరణ చేస్తూ నియోజకవర్గాల పునర్విభజనను దాంతో ముడిపెట్టి 850 వరకు కూడా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశం పైన కేంద్రం 3 బిల్లులను తీసుకురావడం జరిగింది. ఒకటి మహిళా రిజర్వేషన్, రెండవది నియోజకవర్గాల పునర్విభజన, మూడవది ఏదైతే ఇటు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండే నియోజకవర్గాల పునర్విభజన. వీటికి సంబంధించిన 3 బిల్లులపైన కూడా ఏకకాలంలో ఓటింగ్ కు సంబంధించి నిన్న సభలో చర్చ జరగడం జరిగింది. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ ని తాము ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. 2023లో బిల్లు తీసుకొచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా రిజర్వేషన్ అంశాన్ని తాము ఆమోదించామన్న విషయాన్ని కాంగ్రెస్ ముఖ్యంగా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అయితే బిల్లుకు సంబంధించిన విషయంలో 2011 జనగణన ఆధారంగా ఈ బిల్లు తీసుకురావడాన్ని తప్పుపడుతున్నారు. 2026లో జనగణన తర్వాత ఈ బిల్లును నియోజకవర్గాల పునర్విభజన చేయొచ్చు. అప్పటి వరకు కూడా ఉన్న స్థానాలకే ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటూ కూడా కాంగ్రెస్ పట్టుపడము, దానికి సంబంధించి కూడా ఓటింగ్ లో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు కూడా కట్టుకోవడంలో విఫలమైందని చెప్పొచ్చు. దీంతో ఈ బిల్లు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మరి నిన్న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 16వ తేదీ నుంచే మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వస్తుందంటూ కూడా ఆ గెజిట్ లో రిలీజ్ చేసింది. సో నిన్నటి నుంచే మహిళా రిజర్వేషన్లు అమలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్న స్థానాలకే ఈ యొక్క మహిళా రిజర్వేషన్ రానున్న రోజుల్లో వర్తించబోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇటు 131వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లు ప్రస్తుతానికి వీగిపోయినప్పటికీ మహిళా రిజర్వేషన్ మాత్రం రానున్న రోజుల్లో అమలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సతీష్, రైట్. గోపి, ఇప్పుడు 2026 జనగణన తర్వాత డీలిమిటేషన్ చేపట్టాలనేది మీరు అన్నట్టుగా కాంగ్రెస్ మిగతా పార్టీలు ప్రస్తావించిన అంశం. కానీ 2026 జనగణన తర్వాత అటు తెలుగు రాష్ట్రాలతో పాటు అభ్యంతరం చెప్తున్న దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయనేది ఇప్పుడు లెక్కల పరంగా చూస్తే మనకు అర్థమవుతోంది. అంటే దీనివల్ల విపక్షాలకు అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ కొంత ఉన్నట్టుగా చెప్తున్నారు కదా. మరి ఎందుకు విపక్షాలు ఈరోజు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినట్టు? అయితే ముఖ్యంగా ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు. 2011 జనగణన ఆధారంగా ఈ డీలిమిటేషన్ చేయట్లేదు. కేవలం 50% రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రంలో కూడా 50% సీట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుందామనేది కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా అమెండ్మెంట్ చేయాలంటే ఒక గంట సేపు సభను వాయిదా వేసుకుని మరో బిల్లుతోటి ముందుకు వస్తామనేది కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. కాబట్టి మరి 2026 జనగణనలో తుది జాబితా వచ్చిన తర్వాతనే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. అప్పుడు ఉన్న పరిస్థితులకు సంబంధించి కొంత దీనికి సంబంధించి కూడా అప్పట్లో కసరత్తు చేయాలనేది ఇటు విపక్ష పార్టీలన్నీ కూడా పట్టుపడడం జరిగింది. మరి 2026 జనగణన తర్వాత కులగణన, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఇదంతా కూడా 29 ఎన్నికలకు సాధ్యం కాదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తున్న నేపథ్యం అయితే కనపడింది. మరి నిన్న ఇచ్చిన గెజిట్ ప్రకారంగా అయితే మహిళా రిజర్వేషన్స్ 543 పార్లమెంటు స్థానాలకి 33% రిజర్వేషన్ అయితే అమలయ్యే పరిస్థితి కనపడుతుంది. సతీష్, రైట్. గోపి, మనం చూసాం నాటకీయ పరిణామాల మధ్య 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. నిన్న అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడున్న లోక్సభ స్థానాలు అంటే 543 స్థానాలకు మహిళా రిజర్వేషన్ 33% అనేది కంటిన్యూ అవుతుంది. అటు లోక్సభ నియోజకవర్గాల పెంపుకు సంబంధించి దీనికి లింక్ పెట్టడంపై విపక్షాలు వ్యతిరేకంగా ఓటేసాయి. కాబట్టి 2026 జనగణన తర్వాత కులగణన ఉంది. దాని తర్వాత డీలిమిటేషన్కు విపక్షాలు ఒక సలహా ఇచ్చిన వాతావరణం ఉంది. కాబట్టి అలా జరగచ్చు. ఒకవేళ అలాగే జరిగినా కూడా 2029కి మాత్రం డీలిమిటేషన్ అయ్యే నియోజకవర్గాలతో ఎన్నికలకు వెళ్ళడం అనేది కష్టసాధ్యం. ఇప్పటికే కేంద్రం క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో రాబోతున్న 2029 ఎన్నికలు ఈ 543 స్థానాలకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరగబోతోందో. ఇది 10 టీవీ 131వ రాజ్యాంగ సవరణ ఓటింగు పరిణామాలపై స్పెషల్ అనాలిసిస్.